మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో ముత్యంపల్లి గ్రామంలో 1,20,00,000 రూపాయలతో నూతన సీసీ రోడ్ నిర్మాణ పనులకు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలను అభివృద్ధి పరచడమే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి పాలన కొనసాగుతుందని అన్నారు. ఇందులో భాగంగానే గ్రామాల్లో రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం బెల్లంపల్లి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో 233 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను అందజేశారు. గవర్నమెంట్ తరఫు నుంచి తీసుకున్న ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, ఈ కళ్యాణ లక్ష్మి వచ్చే చెక్కులకు సంబంధించిన మా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న కార్యక్రమాన్ని ప్రజలకు ఒక మంచి ఉద్దేశంతో ఈ చెక్కులు డిస్ట్రిబ్యూషన్ అవుతున్నాయి. మీరు సరిగ్గా దీన్ని ఉపయోగం చేసుకోండి. ఫ్యూచర్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున అయ్యే కార్యక్రమాలు ఉన్నాయి. మీరు మన బెల్లంపల్లి చాలా వెనుకబడి ఉన్నది, దాన్ని ముందు తీసుకుపోవాలంటే మీ అందరి కోఆపరేషన్ అవసరం ఉన్నది. మన ప్రభుత్వం ద్వారా నేను మన బెల్లంపల్లిని రకరకాలుగా మండలాలు తిరిగి ఇప్పటిదాకా దాదాపు 38 కోట్ల రూపాయల వర్క్ మోరీ నారీలను ఎంతో తొందరగా డ్రైనేజ్ క్లీనప్ చేసే కార్యక్రమాన్ని మన బెల్లంపల్లిలో చేసే అదొక కంకణం కట్టుకొని మీరు చేసే బాధ్యత ఉన్నది. ఇక డ్రింకింగ్ వాటర్ సప్లై గురించి కూడా ప్రత్యేకంగా గవర్నమెంట్తో మాట్లాడుతున్నా. ఆడ నీళ్ళను ఆపి మన గోదావరికి నీళ్లు తీసుకురానికి పైప్ లైన్ కూడా శాంక్షన్ చెప్పి నేను పూర్తిగా ప్రయత్నిస్తున్నా. బహుశా వచ్చే నెల 15 లోపల దాన్ని శాంక్షన్ తీసుకొచ్చిన తర్వాత వర్క్ కూడా స్టార్ట్ చేసే కార్యక్రమాన్ని పెట్టుకుంటున్నా. ఈ గోదావరి నీళ్ళు గిట్ట వస్తే మన బెల్లంపల్లి సోదరులకు అందరికీ చాలా పెద్ద ఎత్తున హెల్ప్ అవుతుందని పూర్తి ఒక ఆశ పెట్టుకొని ఈ వచ్చిన సోదరులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా. మనం బెల్లంపల్లిని కాపాడుకుందాం, ముంగడ తీసుకుపోదాం, అభివృద్ధి చేసుకుందాం. మీ అందరి ఆశలను 100% ఫుల్ఫిల్ చేసే కార్యక్రమాన్ని కూడా నేను ప్రత్యేక టేకప్ చేసి మళ్ళొకసారి మీ విశ్వాసాన్ని పొందడానికి పూర్తిగా ప్రయత్నిస్తానని చేస్తూ సెలవు. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.